నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన వార్తలతో మళ్లీ మీ ముందున్నాం. ఈ వారం అంటే జూలై 28 నుంచి ఆగస్టు 3, 2025 వరకు జరిగిన పరిణామాలేంటి, అవి మన నగరంపై, స్థిరాస్తి రంగంపై ఎలా ప్రభావం చూపొచ్చో చూద్దాం. ఈ వీక్లీ రౌండప్ మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్. ఏజెంట్లు, కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, అలాగే రియల్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన తాజా సమాచారం ఇవ్వడమే మా ప్రయత్నం. సరే, మొదటగా మౌలిక సదుపాయాల విషయానికొద్దాం. ఈ హెచ్సిఐటి ప్రాజెక్టులు అంటే హైదరాబాద్ సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ ఇనిషియేటివ్స్ 7,000 కోట్లు అంటున్నారు కదా. ఈ ఖాజాగూడ ఫ్లైఓవర్, విప్రో జంక్షన్ దగ్గర శాస్త్రిపురం రోడ్ వైడనింగ్, ఇవన్నీ చాలా స్లోగా నడుస్తున్నాయి. కొన్ని చోట్ల అసలు మొదలే అవ్వలేదు. దీనివల్ల సిటీలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ల్యాండ్ యాక్విజిషన్ పెద్ద సమస్య అనిపిస్తోంది. ఏమంటారు? అది కరెక్టే. ముఖ్యంగా ఆస్తుల సేకరణ చాలా చోట్ల పెద్ద అడ్డంకిగా మారింది. దీనికి తోడు జీహెచ్ఎంసీ, సౌత్ సెంట్రల్ రైల్వే కలిసి 30కి పైగా లెవెల్ క్రాసింగ్లను తీసేయాలనుకుంటున్నారు. అది మంచిదే, కానీ వైశాలీనగర్ ఆర్యూబీ దగ్గర ట్రాఫిక్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ఆర్ఓబీ ఖచ్చితంగా కట్టాలి అని అధికారులు కూడా అంటున్నారు, కానీ ఎప్పుడో మరి. మరోవైపు చూస్తే జలమండలి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల నుంచి వాళ్లకు రావాల్సిన బకాయిలు సుమారు 2,800 కోట్ల పైనే ఉన్నాయట. సో ఆ డబ్బులు రాకపోవడం వల్ల కొత్త ప్రాజెక్టులు, పైప్లైన్ పనులు ముందుకు సాగట్లేదు. ఇది కూడా ఒక సమస్య. అయితే కొన్ని కొత్త పనులు మొదలవడం కొంచెం రిలీఫ్ అని చెప్పొచ్చు. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పని స్టార్ట్ అయింది కదా. సాయిల్ టెస్టింగ్, కంటోన్మెంట్ ఏరియాలో కాంపౌండ్ వాల్ కట్టడం లాంటివి చేస్తున్నారు. అలాగే పాతబస్తీ మెట్రో, అక్కడ కూడా మూవ్మెంట్ ఉంది. పిల్లర్ల కోసం మార్కింగ్ మొదలుపెట్టారు. అక్కడ దగ్గర 1100 ప్రాపర్టీస్ తీసుకోవాలి అన్నారు కదా. అందులో 380 వాటికి కాంపెన్సేషన్ కూడా ఇచ్చారట. 360 కోట్లు. అవును, అక్కడ అలైన్మెంట్ కొంచెం మారితే బహుశా సేకరించే ఆస్తుల సంఖ్య ఇంకాస్త తగ్గొచ్చు అని కూడా అంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, బుద్వేల్లో హెచ్ఎండిఏ డెవలప్ చేస్తున్న లేఅవుట్ ఉంది కదా, అక్కడి నుంచి ఓఆర్ఆర్కి డబుల్ డెక్కర్ ఇంటర్చేంజ్ కడుతున్నారు. అది చాలా వేగంగా జరుగుతోంది. దీనివల్ల సౌత్ హైదరాబాద్ కనెక్టివిటీ, ముఖ్యంగా ఎయిర్పోర్ట్, ఐటీ కారిడార్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఫ్యూచర్ సిటీ కోసం ఆగస్ట్ 15 లోపు కొత్త వెబ్సైట్ వస్తుందని చెప్పారు. కానీ మెట్రో ఎక్స్పాన్షన్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం క్లారిటీ ఇచ్చింది. ఫండింగ్ అవైలబిలిటీని బట్టే నిర్ణయం ఉంటుందని చెప్పింది. ఇది స్టేట్ గవర్నమెంట్ ప్లాన్స్ పై ఎఫెక్ట్ చూపొచ్చు. సరే, ఇప్పుడు కొన్ని భూ వివాదాలు, లీగల్ విషయాలు చూద్దాం. 2BHK ఇళ్ల స్కామ్లో 2ని అరెస్ట్ చేశారని వార్త వచ్చింది. మరోవైపు మూసీ నది వెంట ఉన్న ఆక్రమణలను హెచ్ఎండిఏ వాళ్లు క్లియర్ చేశారు. దగ్గర 10 ఎకరాలంటున్నారు. అవును, అది జరిగింది. గోల్కొండ కోట దగ్గరే నిర్మాణాల విషయంలో నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ఇచ్చిన పర్మిషన్ మీద హైకోర్టు ఫ్రెష్ అఫిడవిట్ అడిగింది. ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కదా. కరెక్ట్. చారిత్రక కట్టడాల దగ్గర నిర్మాణాలు ఎప్పుడూ సున్నితమైన విషయమే. అలాగే భూదాన్ భూముల ఇష్యూ కూడా ఉంది. ఆ భూముల ప్రస్తుత స్టేటస్ ఏంటి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అని హైకోర్టు డీటెయిల్స్ అడిగింది. ముఖ్యంగా నాగారంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు భూములు అమ్మారనే ఆరోపణలు ఉన్నాయి కదా, దానిపై ఎంక్వైరీ కమిషన్ వెయ్యాలా వద్దా అనేది కూడా తేలుస్తామని కోర్టు చెప్పింది. ఇది కాకుండా శంషాబాద్ దగ్గర మంకాల్లో అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేసిన ఇష్యూలో రెవెన్యూ అధికారులు ల్యాండ్ని వెనక్కి తీసుకున్నారు. అక్కడ కొందరు అధికారులు, రియల్టర్లు కలిసి దాదాపు 25 ఎకరాలు 325 కోట్ల విలువైన భూమి అది వెంచర్లు వేశారట. పెద్ద వ్యవహారమేది. అవును. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో ఒక 40 ఏళ్ల నాటి వారసత్వ భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రెండో భార్యకు పూర్తి హక్కులు కల్పించింది. ఇలాంటి తీర్పులు భూ హక్కుల విషయంలో ముఖ్యమైనవి. దీనికి తగ్గట్టే నెరెట్కో నైట్ ఫ్రాంక్ సెంటిమెంట్ ఇండెక్స్ కూడా పెరిగింది, 56కి చేరింది. అంటే మార్కెట్లో ఆశావాదం ఉందనే చెప్పాలి. కానీ ఇక్కడ ఇంకో యాంగిల్ కూడా ఉంది. సిబిఆర్ఈ అసోచం రిపోర్ట్ ఏం చెప్తోందంటే, అఫోర్డబుల్ హౌసింగ్ అంటే 45 లక్షల లోపు ఇళ్లు, అలాగే బడ్జెట్ హౌసింగ్ 45-55 లక్షలు సేల్స్ వాటా బాగా తగ్గిపోయిందట. ఓ, ఎంత తగ్గింది? అఫోర్డబుల్ అయితే 2019లో 31% ఉంటే ఇప్పుడు జస్ట్ 8% అట. బడ్జెట్ ఇళ్ల వాటా 34% నుంచి 23%కి పడిపోయింది. అదే టైంలో మిడిల్ రేంజ్, హై ఎండ్ కోటిన్నర ప్రీమియం లగ్జరీ ఇళ్ల సేల్స్ పెరిగాయి. ముఖ్యంగా హై ఎండ్ వాటా 11% నుంచి ఏకంగా 27%కి పెరిగింది. అంటే ధోరణి మారుతోందన్నమాట. అవును, ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగడం ఒక కారణమైతే బయ్యర్స్ ప్రిఫరెన్స్లు కూడా మారుతున్నాయి. బహుశా డెవలపర్లు కూడా ఎక్కువ లాభాల కోసం ఈ సెగ్మెంట్స్ పై ఫోకస్ చేస్తున్నారేమో. అంటే మార్కెట్లో క్యాష్ ఫ్లో బాగానే ఉందనుకోవాలా? రియల్ ఎస్టేట్ కంపెనీలు ఐపీఓల ద్వారా 2021 నుంచి దాదాపు 40,000 కోట్లు సమీకరించాయట. బ్యాంక్ లోన్స్ కూడా డబుల్ అయ్యాయంటున్నారు. 2021తో పోలిస్తే FY25 నాటికి 35.4 లక్షల కోట్లకు చేరాయట. అవును, ఫండింగ్ అయితే బాగానే ఉంది. మొత్తం బ్యాంక్ లోన్స్ లో రియల్ ఎస్టేట్ వాటా దాదాపు 20%కి చేరింది. సో ఓవరాల్ గా చూస్తే ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని కాంట్రాస్టింగ్ ట్రెండ్స్ కనిపించాయి. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో ఆలస్యం, సవాళ్లున్నాయి. మరోవైపు కొన్ని కొత్త పనులు వేగం అందుకుంటున్నాయి. ల్యాండ్ ఇష్యూస్, లీగల్ కేసులు నడుస్తూనే ఉన్నాయి. మార్కెట్ ట్రెండ్స్ లో ముఖ్యంగా అఫోర్డబుల్ హౌసింగ్ తగ్గి లగ్జరీ వైపు షిఫ్ట్ అవ్వడం అనేది మనం గమనించాల్సిన కీలకమైన మార్పు. ఈ విశ్లేషణ మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్. ఇక్కడ మేము చర్చించిన ఏ టాపిక్ పైనైనా మీకు ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే మా డైలీ పాడ్కాస్ట్ వినొచ్చు, లేదా లోకల్ న్యూస్ పేపర్స్ కూడా చూడొచ్చు.